ఇక తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం రావడంతో భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ దర్శనానికి, నడకదారి దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శని, ఆదివారాలు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇక టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు చేరుకుంటున్న వారికి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక దివ్య దర్శనం టోకెన్లు ఉన్నవారు, అలాగే కాలినడకన వస్తున్నటువంటి భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే క్యూ లైన్లన్నీ నిండి వెలుపులకు లైన్లో భక్తజనం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం తిరుమలలో అయితే భారీగా జనసంద్రమైనట్టు పరిస్థితి కనిపిస్తోంది. తిరుమలలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్. రైట్ శివ, ఏదైతే తిరుమలలో మొత్తం మీద శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా సెలవుల కారణంతో ఇప్పటికే భక్తులు భారీ స్థాయిలో తిరుమలకు చేరుకుంటున్నారు. మరోవైపు కాలినడక ప్రాంతాల్లో ఏదైతే ఉన్నటువంటి అలిపిరి నడక మార్గం కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం, ఈ 2 మార్గాల్లోనూ తిరుమలకి భక్తులు ఎక్కువగా నడిచి వస్తున్న పరిస్థితి ఉంది. భక్తులకి సంబంధించి టోకెన్లు అందిస్తున్నప్పటికీ ఆ టోకెన్లు పూర్తిగా అయిపోవడంతో భక్తులు టోకెన్లు లేకుండానే సర్వదర్శనానికి అయితే క్యూ లైన్లకైతే వస్తున్నారు. క్యూ లైన్లకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండి, ఆ తర్వాత ఉన్నటువంటి నారాయణగిరి ఉత్తరభాగంలో ఉన్నటువంటి షెడ్లు కూడా పూర్తిగా నిండడంతో టీవీసీ దగ్గర అంటే సుమారు వైకుంఠం నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో భక్తులకే వేచి ఉన్న పరిస్థితి ఉంది. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి టీటీడీ అయితే తెలుస్తున్నప్పటికీ భక్తులకి కొంతమంది అంటే ఏదైతే అద్దె గదులు దొరక తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు ఆరు బయట ఏదైతే సాయంత్రం పూట శ్రీవారి ఆలయం ముందే ఆరు బయటే నిద్రిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అద్దె గదులు దొరక అక్కడే నిద్రిస్తూ అక్కడే వెళ్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు శ్రీవారి దర్శనానికి 24 నుంచి 30 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎందుకంటే ఈ 2 రోజులు 30 గంటల నుంచి 36 గంటలు పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకి సంబంధించి క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శిలాతోరణం వరకు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు భక్తులకి సంబంధించి టోకన్లు తిరుపతిలో 3 ప్రాంతాల్లో కేటాయిస్తున్నాము. మరోవైపు నడకదారిలో కూడా ఇటు అలిపిరి నడక మార్గంలో 10,000 టోకన్లు, శ్రీవారి మెట్టు నడక మార్గంలో 5,000 టోకన్లు అందిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం, కానీ భక్తులు మాత్రం సమయంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.